నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దళితుల అంశంపై సీఎం రేవంత్ పై బాల్కసుమన్ విమర్శలు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపణ. గత వ్యాఖ్యలను గుర్తు చేసిన బీఆర్ఎస్ నేత. దళిత వ్యతిరేకి సీఎం అన్న బాల్కసుమన్. సంక్షేమంపై టీడీపీపై కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు. వైఎస్సార్ పథకాల క్రెడిట్ ఆరోపణ. ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్య. సంక్షేమానికి పునాది అన్న కారుమూరు. ఉద్యమకారుల హామీలపై ప్రభుత్వం విజయశాంతి ఆగ్రహం. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్. పెన్షన్ ఉద్యోగాల అమలులో ఆలస్యంపై విమర్శ. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిక. ఆళ్లగడ్డ జంట హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదు. నంద్యాలలో సంచలనం రేపిన కేసులో కోర్టు తీర్పు. సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధింపు. తీర్పుతో బాధిత కుటుంబ సభ్యుల్లో భావోద్వేగం. అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన విరూపాక్షి. 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న వ్యాఖ్య. చంద్రబాబు పాలనపై విమర్శలు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచన. నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన ఆళ్లగడ్డ చింతకుంట జంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. తీర్పు అనంతరం నిందితులను కఠిన భద్రత మధ్య నంద్యాల కోర్టు నుంచి కడప జైలుకు పోలీసులు తరలించారు. కోర్టు ప్రాంగణంలో బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపించాయి. ఏదేమైనా చట్టాన్ని అందరూ గౌరవించాలా. చట్టము తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్ గా గౌరవించి తీరాల్సిందే. కానీ ఇదే చట్టము న్యాయ పోరాటము కేవలము కింది స్థాయి వరకే కాకుండా పై స్థాయికి వెళ్ళి న్యాయం దొరికేంత వరకు కొట్లాడడానికి కూడా అదే చట్టము అవకాశం కూడా ఇచ్చింది. ఎవరైతే ఈరోజు ఈ ఏరియా చాలా మంది అనుకోవచ్చు, శిక్ష పడిన వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఏంటి దీంట్లో అనేది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడో జరిగిన ఫ్యాక్షన్ కుటుంబాలు అన్ని చాలా వరకు కొన్ని వందల వేల ఫ్యాక్షన్ కుటుంబాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో జరిగిన ఫ్యాక్షన్ కి ఈరోజు తీర్పు రావడము, ఈరోజు దాదాపుగా 12 మందికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడము. వీళ్ళందరూ కూడా గతంలో ఇరు పార్టీలు అంటే శిక్ష పడిన వాళ్ళు, శిక్ష పడని వాళ్ళు, కేసు కొట్టేపించుకున్న వాళ్ళు అందరు దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం ఉన్నారు, వైసీపీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏదేమైనా కాకినాడ జిల్లా తునిలో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సాధించాయి. రాజ్యసభ పదవిపై స్పందిస్తూ తాను ఎవరిని అడగలేదని స్పష్టం చేశారు. పదవులు అడిగితే రావని, భగవంతుడు నిర్ణయించింది జరుగుతుందని వ్యాఖ్యానించారు. గత 44 సంవత్సరాలుగా పార్టీ తనను పోషించిందని, తాను కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారన్నారు. పదవుల కోసం ఎప్పుడూ పరుగులు తీయలేదని, పార్టీ మనుగడ కోసం శత్రువులకు కూడా సహాయం చేశారన్నారు. మనం ఏదో అడిగి తెచ్చుకున్నాం 44 సంవత్సరాలు నన్ను పోషించింది పార్టీ. ఇంకా నేను నడుస్తున్న పార్టీలో ఇంకా నేను పరిగెడతాను, నాకు ఇవ్వండి అని అంటే ఎక్కడంటే ఎవరిని కొనడానికో వాళ్ళకి ఇవ్వండి, నేను సహాయం చేయడానికి కూడా అందరికీ నా శత్రువులకు కూడా సహాయం చేశాను. పార్టీ మొదలు ఆ విధంగా పార్టీ మొదలు పేరుకున్నట్టు చదవాలక్షంగా నేను కూడా పాటుపడ్డాను. చాలా మంది వ్యవసాయ చాలా మంది క్వశ్చన్ చేశారు, ఎన్టీ రామారావు ఎందుకు మాట్లాడారు, మీకు కూడా కౌశల మనసులో ఉంటుంటారు. ఎన్టీ రామారావు మాట్లాడడం ఎంత చెప్పాను కదా, నేను ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరు ఎన్టీ రామారావు ఒక దైవంతో సమానం. ఎన్టీ రామారావు దైవమే ఇంకొక వచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ఎమ్మెల్యే విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లు గడిచినా అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, నెలకు 25,000 పెన్షన్, గుర్తింపు కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యమకారుల త్యాగాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఆలయాల అభివృద్ధిపై బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుండగా కేంద్రం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆలయాల విషయంలో మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ లాభాల కోసం ప్రయత్నించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక సైడ్ ఏమో హిందూ దేవాలయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని చెప్తుంటాడు, ఇంకో సైడ్ ఏమో మతపరమైనటువంటి కట్టడాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని చెప్పేసి 2 నాలుకల తోటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రామచంద్రరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా హిందూ దేవాలయాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాల వారీగా టెంపుల్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 351 కోట్ల రూపాయలు మొదటి విడత చేసి ఆ టెంపుల్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్ననే సమ్మక్క సారక్క మేడారం జాతర సంబంధించి 251 కోట్ల రూపాయలు కేటాయించుకొని ఆ టెంపుల్ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిరు. అదే కాకుండా భవిష్యత్తులో ఇంకా జాతీయ స్థాయిలో ఆ టెంపుల్ కు వసతి కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా వేములవాడ రాజన్న టెంపుల్ కు దాదాపు 600 కోట్ల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొండగట్ట అంజన్న టెంపుల్ ను టీటీడీ తోటి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకొని ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే బాసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా మూసి ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి టెంపుల్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కేటాయించుకొని అక్కడ ఉన్నటువంటి విష్ణు టెంపుల్ అని కూడా, అదే కాకుండా అమ్మవారి టెంపుల్, విష్ణు టెంపుల్, అదే కాకుండా బాలాజీ టెంపుల్ అని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ కావచ్చు, అదే కాకుండా బాలాజీ టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని టెంపుల్. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు వినగానే సంక్షేమం కాకుండా మోసం, వెన్నుపోటు మాత్రమే గుర్తుకొస్తాయని వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తీసుకొచ్చిన పథకాలకు పేర్లు మార్చి క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. అసలు సంక్షేమానికి పునాది వేసింది వైఎస్ఆర్ కుటుంబమేనని పేర్కొన్నారు. దాన్ని అన్నదాత సుఖీభావ అని పేరు మార్పు. జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 31,70,000 మందికి, దాంట్లో ఏదైతే 10 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తయి ఒకే రోజు 7 లక్షలకు పైగా గృహప్రవేశాలను చేసి 17,500 జగనన్న కాలనీలు తీసుకుని వస్తే దానికి ఈరోజు ఎన్టీఆర్ నగర్లని పేరు మార్చినటువంటి కార్యక్రమం. అమ్మ ఒడి దేశ చరిత్రలో ఎక్కడా లేని తీసుకొని వస్తే దానికి తల్లికి వందనం అని పేరు మార్చినటువంటి కార్యక్రమం.
గోరు ముద్దకి ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి సరే అదన్నా చక్కగా చేస్తున్నారంటే మనం చూస్తున్న ఉడికి ఉడకని అన్నం ఇట్లాంటివన్నీ పిల్లలే డైరెక్ట్గా హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. విద్యా కానుక జగనన్న గారు తీసుకొని వచ్చినటువంటి విద్యా కానుకని విద్యామిత్ర అని చెప్పి పేరు మార్చడం. నాడు నేడులో భాగంగా 38,000 స్కూల్ను జగన్ గారు బాగు చేస్తే వీళ్ళు వచ్చినాక ఒక్క స్కూలు బాగు చేయకపోగా ఆ నాడు నేడు అనే పేరు తీసేసి మనబడి మన భవిష్యత్తు అని పెట్టి కనీసం భవిష్యత్తులో స్కూలుని ఒక్కటి కూడా బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ 2 ఏళ్లుగా మొత్తం పాడుపడేటటువంటి పరిస్థితి. ఇంకోటి చూస్తే మత్స్యకార భరోసా జగన్ గారు తీసుకొచ్చిన మత్స్యకార భరోసాని మత్స్యకారుల సేవలో అని పేరు మార్చారు. వాహన మిత్ర మొదటేడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏదో తూతు మంత్రంగా కొంతమందికి ఇచ్చారు, దాన్ని కూడా పేరు మార్చి ఆటో డ్రైవర్ల సేవలో అని మార్చారు. దిశ యాప్ దాన్ని జగన్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేసేది, ఈరోజు దానికి పేరు మార్చి శక్తి లేకుండా శక్తి యాప్ అని పేరు మార్చారు. మంత్రి పొంగులేటిపై వేల కోట్ల దోపిడీ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మండలిలో ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. పొంగులేటిని భారీ మొత్తాల డబ్బుతో కేరళ ఎన్నికల ప్రచారానికి పంపడం అనుమానాలకు తావిస్తుందని విమర్శించారు. చెప్పిండు మనం అందరం కూడా కార్యకర్తలు అందరం కలిసి 1000 కోట్లు కూడబెట్టి కాంగ్రెస్ పార్టీకి కేరళలో ఇవ్వలేమా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. పొద్దున లేస్తేనే రేవంత్ రెడ్డి దేంతో మొదలు పెడతాడు, వాళ్ళు ఎక్కడ భూస్కాన్ చేయాలి, ఎక్కడ దందా చేయాలి, ఎక్కడ మా 4 అన్నదమ్ములకు ఈ తెలంగాణ ఆస్తిని కట్టబెట్టాలి, ఎక్కడ కంపెనీలు పెట్టించాలి, ఏ దగ్గర ఏ టెండర్లో పొంగులేటికి ఎంపియాలి, మెగా కృష్ణారెడ్డికి ఎంపియాలి, మా అల్లుడు సూజన్ రెడ్డికి ఎంపియాలి, లేకపోతే రమేష్ రెడ్డికి ఎంపియాలి. ఎందుకు కురువపల్ల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ పాలమూరు ముద్దుబిడ్డ భరత్ అనే విద్యార్థికి ఎందుకు కాంట్రాక్ట్ లేదు? ఈ మోనేష్ మహారాజుకి ఎందుకు ఇవ్వద్దు? మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో దళిత నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు దళితులపై ప్రేమ చూపించడం ద్వంద్వ వైఖరి అని ఆరోపించారు. కడియం శ్రీహరి వంటి నేతలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల పట్ల ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. నిజమైన దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. కూడా ఎంపీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు సిద్ధమైనారు. ఇది కడియం శ్రీహరిని మేము చూసుకున్న తీరు. ఇదే వేముల వీరేశం గారిని మొట్టమొదటిసారి చట్టసభకు పంపింది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి, ఈ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ. నీకున్నదేంది గిది నీ భూత పురాణం, ఆ నాయకుల పట్ల నీ చిత్తశుద్ధి, నీ వైఖరి. ఇవాళ నీ సీటు కాపాడుకోవడానికి దళితుల మీద, దళిత ఎమ్మెల్యేల మీద, దళిత మంత్రుల మీద వల్లమాలిన ప్రేమలుగా వస్తున్నావు. రాష్ట్రంలో సీడీపీ ఫండ్స్ విడుదల చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అసహనం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. ప్రజాప్రతినిధికి హక్కుగా రావాల్సిన నిధులను ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ మారిన వారికి మాత్రం నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. మిగతా నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. नवंबर में जियो निकाले सो, अरे साल खत्म हो जा रहा ना साहब, आज साल खत्म हो रहा, कल साल खत्म हो रहा, फिर अब नेक्स्ट ईयर के अंदर ये साल में साहब आप खाली 74 एमएलए को सेलेक्टेड को दिए साहब, तो क्या नहीं साहब? आप सीडीपी कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड क्यों नहीं देते साहब? ये एसडीएफ ठीक है, ये मर्जी की बात है आपकी. सीडीपी तो एक लेजिस्लेचर का हक है ना साहब. सीडीपी एमपी को सीडीपी मिलता है, उसके अंदर कभी कोई वो नहीं होती. आप पिछले 2 साल से हुकूमत आई जब से सीडीपी बिल्कुल ही बंद करके रखी. हर लेजिस्लेचर को मिलना चाहिए ना साहब सीडीपी. तो मेरी आपके जरिए फाइनेंस मिनिस्टर साहब से और खास तौर पे चीफ मिनिस्टर साहब से गुजारिश है कि सीडीपी फंड्स रिलीज कीजिए हर कॉन्स्टिट्यूंसी को फिक्स है, ताकि हम जब का जब काम करा सके. इसके अलावा स्पेशल डेवलपमेंट फंड के अंदर आप अपने हिसाब से दे रहे हैं, हम भी आपके साथी थे साहब. या कांग्रेस के लोगों को दे रहे हैं या पलटी मार के ऐसे लोगों को दे रहे हैं? नहीं भाई, कांग्रेस के लोगों को दे रहे हैं या पलटी मार के कांग्रेस में ऐसे लोगों को दे रहे हैं? हम क्या करें साहब? ये एसडीएफ के अंदर मेरी आपसे मेहरबानी है कि हमने लेटर दिया, वो एसडीएफ का फंड इमीडिएटली हमारे तमाम हलकों के लिए दिया जाए. और सीडीपी के अंदर हमको मांगने की जरूरत नहीं है ना साहब. हर साल आप 5 करोड़ रुपए सीडीपी कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड दे दिए तो हमारा आरामी से हमारे जो कामें हैं कामें बोल के करा लेंगे साहब. గద్వాలలో నిర్వహించిన పోరుదీక్షలో బీఆర్ఎస్ నేత కేశవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు.
హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. అసెంబ్లీలో అవినీతిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ప్రజలకు చేరాయని, ఇప్పుడు స్కీమ్లు లేవని విమర్శించారు. ఎందుకంటే గద్వాల గడ్డకు ఒక చరిత్ర, ఇక్కడ ఈ గడ్డ మరి కుక్కలని కుందేళ్లు తరిమిన గడ్డ కాబట్టి భవిష్యత్ లోపల కూడా ఈ పోరు దీక్ష వల్లనే రేపు భవిష్యత్ లోపల కాంగ్రెస్ పార్టీకి అంతిమ యాత్రగా మొదలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మరి గతం లోపల 10 సంవత్సరాల విద్యా వ్యవస్థ ఎట్టుండే, మరి ఈనాడు ఈ 2.5 సంవత్సరాల లోపల మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ వ్యవస్థ ఎట్టుంది అని చెప్పి ఒక్కసారి మరి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంత గతం లోపల ఎక్కడ పోయినా మమ్మల్ని ఎక్కడ వచ్చినా విద్యార్థులు తల్లిదండ్రులు చిన్న విద్యార్థులు హాస్టల్లో కానీ మరియు ఈ స్కూల్స్ లో కానీ రెసిడెన్షియల్ స్కూల్ లోపల సీట్లు ఇప్పియమని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ రోజు మరి పేపర్ ధరిస్తేనే ఏముంటదంటే ఉమ్మడి జిల్లాలో కాదు తెలంగాణ లోపల ఎక్కడ పోయినా రోజు ఒక హాస్టల్ లోపల విషపూరితమైన అన్నం తిని హాస్పిటల్ లోపల విద్యార్థులు ఉన్నారు. లేకుంటే ఈ అన్నం బాగలేక రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే విషయం దాగి చనిపోతున్నారు అని చెప్పి రోజు పేపర్ చూడాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ రోజు హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ హాస్టల్స్ కానీ మరి ఈ రోజు ఆ రోజు అన్నిటినీ మరి ఒక్కతాటిపైకి తెచ్చి విద్యా వ్యవస్థ ఎట్లుండాలి, హాస్టళ్ల వ్యవస్థ ఎట్లుండాలా, విద్యార్థులకు ఎట్లా ఉండాలని చెప్పేసి మరి సారు మరి అదే ప్రవీణ్ కుమార్ సార్ గారి సలహాలు సూచనతోటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతం లోపల విద్యా వ్యవస్థను చేయడం జరిగింది. మరి ఇవన్నిటినీ మరి మనమందరం కలిసి ఐక్యంగా భవిష్యత్ లోపల పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మరి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశం లోపల ఈరోజు మరి అవినీతి అక్రమాలను బయటికి తీస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేసిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉంది అని దొంగని దొంగ అంటుంటే దొంగ మారిపోయి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈరోజు మరి అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు గద్వాల నుంచే పోరు దీక్ష కాదు పోరు బాట స్టార్ట్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గతం లోపల కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల శివాలయం లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు అని చెప్పి ఉంటుండే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల పథకాలు లేవు, స్కీములు లేవు, కానీ అన్ని స్కాములే అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో స్కాములే ఉన్నాయి కానీ స్కీములు లేవు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఈ దీక్షకు మరి వచ్చినటువంటి కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఎల్డీఎఫ్ పై ఘాటు విమర్శలు చేశారు. 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగినా ప్రధాని మోదీ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్షాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ సీఎం పినరై విజయన్ పై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉందని పేర్కొన్నారు. So, what is the proof of that? Let me tell you. അതിന്റെ തെളിവെന്താണ്? ഞാൻ ഈ പറഞ്ഞതിന്റെ തെളിവെന്താണെന്ന് ഞാൻ നിങ്ങളോട് പറയാം. First of all, you know that anybody who fights RSS, Narendra Modi, gets cases on them, is attacked, is arrested, is interrogated. നിങ്ങൾക്കറിയാം RSSനും BJPക്കും എതിരെ ആര് സംസാരിക്കുന്നവരോ അവർ ആക്രമിക്കപ്പെടുന്നു, അവർക്കെതിരെ കേസുകളുണ്ട്, അവരെ ചോദ്യം ചെയ്യുന്നു. ഇത് നിങ്ങൾക്കറിയാമല്ലോ. I attacked the BJP. I'm out on bail. They took away my house. They took away my Lok Sabha membership. They interrogated me for 55 hours. ഞാൻ BJP RSSനെയും എപ്പോഴും ആക്രമിക്കുന്ന ആളാണ്. അവരെന്റെ ഔദ്യോഗിക വസതി എടുത്തു മാറ്റി, എന്റെ ലോക്സഭ അംഗത്വം അവർ അയോഗ്യമാക്കി, അവരെനിക്കെതിരെ എന്നെ 55 മണിക്കൂർ നിർത്താതെ അവരെ ചോദ്യം ചെയ്തു. Every time I open my mouth, their media attacks me 24 hours. How many hours has Chief Minister Kerala been interrogated? എത്ര മണിക്കൂർ കേരളത്തിലെ മുഖ്യമന്ത്രിയെ ചോദ്യം ചെയ്തിട്ടുണ്ട്?
Is he out on bail? അദ്ദേഹം ജാമ്യത്തിൽ പുറത്താണോ ഇപ്പോ? Have his children, his family been interrogated? അദ്ദേഹത്തിന്റെ കുട്ടികളെ, അദ്ദേഹത്തിന്റെ കുടുംബത്തെ ചോദ്യം ചെയ്തിട്ടുണ്ടോ? Does Narendra Modi attack him every chance he gets? ഏതെങ്കിലും ഒരു അവസരത്തിൽ നരേന്ദ്രമോദി കേരളത്തിന്റെ മുഖ്യമന്ത്രിയെ ആക്രമിച്ച് സംസാരിച്ചിട്ടുണ്ടോ? Now, wherever Narendra Modi goes, he says he is the protector of Hinduism. നരേന്ദ്രമോദി എവിടെ പോയാലും അദ്ദേഹം പറയും ഞാൻ ഹിന്ദു മതത്തിന്റെ, ഹിന്ദുയിസത്തിന്റെ സംരക്ഷകനാണെന്ന് പറയും. He mentions names of temples, names of God every 2 minutes. ഓരോ 2 മിനിറ്റ് അദ്ദേഹം സംസാരിക്കുമ്പോഴും അമ്പലങ്ങളുടെ പേരുകൾ, ദൈവങ്ങളുടെ പേരുകൾ അദ്ദേഹം പറഞ്ഞുകൊണ്ടേയിരിക്കും. So, when the LDF leadership and leaders of the LDF have stolen gold from Sabrimala temple and replaced it with brass, why does the Prime Minister not say anything about it? LDFന്റെ ഇടതുപക്ഷ ജനാധിപത്യ മുന്നണിയുടെ നേതാക്കൾ ശബരിമലയിൽ നിന്ന് സ്വർണം കവർന്നെടുത്ത് അവിടെ ചെമ്പ് വെച്ചപ്പോ എന്തുകൊണ്ടാണ് ഇതിനെ ആക്രമിക്കാത്തത്? ഇതിനെതിരെ നരേന്ദ്രമോദി ഒന്നും പറയാത്തത്? Because he wants to make sure that the LDF has full support of the BJP. കാരണം നരേന്ദ്രമോദിക്ക് ഉറപ്പാക്കണം ഇവിടുത്തെ LDFന്, ഇടതുപക്ഷ ജനാധിപത്യ മുന്നണിക്ക് BJPയുടെ മുഴുവൻ പിന്തുണ ഉറപ്പാക്കാൻ വേണ്ടിയാണ് അദ്ദേഹം അത് പറയാതിരിക്കുന്നത്. That is why he has suddenly forgotten God and temples and religion. So they are a partnership, they are working together. അവർ തമ്മിൽ ഒരു പങ്കാളിത്തമാണ്. BJPയും ഇടതുപക്ഷ ജനാധിപത്യ മുന്നണി അവർ ഒരുമിച്ചാണ് പ്രവർത്തിച്ചുകൊണ്ടിരിക്കുന്നത്. Because Narendra Modi knows that the left front LDF can never threaten him in Delhi. കാരണം നരേന്ദ്രമോദിക്ക് അറിയാം ഇടതുപക്ഷ ജനാധിപത്യ മുന്നണിക്ക് ഡൽഹിയിൽ അദ്ദേഹത്തിനെ ഒരിക്കലും വെല്ലുവിളിക്കാൻ സാധിക്കില്ലെന്ന് മോദിക്ക് അറിയാം. And Narendra Modi also knows that the only party that can fight him is the Congress party. അതുമാത്രമല്ല നരേന്ദ്രമോദിയെ എതിർക്കാൻ കഴിയുന്ന ഒരേ ഒരു പാർട്ടി കോൺഗ്രസ് ആണെന്നതും ശരിയായി അറിയാം. Because it is in our blood. കാരണം അത് നമ്മുടെ രക്തത്തിലുള്ളതാണ്. We all the Congress workers, Congress leaders, we get up in the morning and first thing we think is how can we fight the BJP RSS? നമ്മൾ എല്ലാവരും കോൺഗ്രസ് പ്രവർത്തകരും കോൺഗ്രസ് നേതാക്കളും രാവിലെ എഴുന്നേൽക്കുമ്പോൾ ആലോചിക്കുന്ന കാര്യം എന്താണെന്നറിയോ? ഇന്ന് നമുക്ക് എങ്ങനെയാണ് BJPയെയും RSSനെയും എതിർക്കാൻ സാധിക്കുന്നത് എന്നാണ് നമ്മൾ ഓരോരുത്തരും ആലോചിക്കുന്നത്. And BJP and RSS, everybody knows, is terrified of the Congress party. BJP RSSനും അവര് ശരിക്കും പറഞ്ഞ അവർക്ക് എല്ലാവർക്കും അറിയാം BJPയും RSSും കോൺഗ്രസ് പാർട്ടിയെ പേടിച്ചിരിക്കുകയാണെന്ന് എല്ലാവർക്കും അറിയാം. అమరావతి రాజధాని అంశంపై వైసీపీ వైఖరిని ఎమ్మెల్యే విరూపాక్షి స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలన్నదే జగన్ ఆలోచన అని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7 ఏళ్లలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని విమర్శించారు. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు ప్రయోజనం లేకుండా చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. జగన్ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా జరిగాయని పేర్కొన్నారు. రాజధాని అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. దగ్గర డెవలప్మెంట్ కావాలని కర్నూలు, విశాఖపట్నం చేయాలనుకున్నారు కానీ రాజధాని ఎప్పుడు తీసేయాలనే అని మాట అనలే. మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానాలు, ఆడ రైతులు ఉన్నారు, రైతులకు ఏం చేయలేదు. ఫస్ట్ మీరు ల్యాండ్ దాదాపుగా 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలకి మీరు చెప్పింది ఏది? 1 ఎకరానికి 2 కోట్లు ఖర్చు వస్తుంది అన్నారు. 1,00,000 ఆ లెక్కలు అయితే 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలా. అదేవిధంగా మళ్ళా ఆ 50,000 ఎకరాలకు దేవుడేరుగా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్, ఆసుపత్రి భవనాల పనులను జిల్లా కలెక్టర్ కృతికా సిక్లా పరిశీలించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సహా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం త్వరలోనే కాలేజ్, ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది వైద్యులు విధుల్లో చేరగా మిగిలిన సిబ్బందిని కూడా త్వరలో నియమించనున్నట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసుల సంయుక్త దాడిలో 10 మంది నిందితులు పట్టుబడ్డారు. మొత్తం 414 గ్యాస్ సిలిండర్లు 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 21 లక్షల రూపాయల విలువైన ఈ సొత్తును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా శ్మశాన వాటికలో సిలిండర్లను నిల్వ చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 10% కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రెంట్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్ లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్ లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. తర్వాత సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ అక్యూజ్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఫోర్త్ అక్యూజ్ ఏ రామారావు, ఫిఫ్త్ లవ్ కుమార్, సిక్స్త్ మొహమ్మద్ షక్రుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ షక్రుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, ఎయిత్ అక్యూజ్ మొహమ్మద్ మినాజ్ అన్సారీ, నైన్త్ రాజేష్ పాల్ అండ్ 10th పర్సన్ రామ్రాజ్ సింగ్. ఈ రామ్రాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్ గా ఈ మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్ కి ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో లాస్ట్ 1 నెల నుంచి వెస్ట్ ఏషియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. వార్ లాగా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది. సో అప్పుడు నుంచి కొంచెం ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కొంచెం సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో మన సిపి సజ్జనార్ సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశారు. రెగ్యులర్ గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంప్ లో సప్లై లేదు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ అమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ, మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ రోజు మన టీం అప్రెంట్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈ రోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్ లో 20. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితుల అంశంపై సీఎం రేవంత్ పై బాల్కసుమన్ విమర్శలు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపణ. గత వ్యాఖ్యలను గుర్తు చేసిన బీఆర్ఎస్ నేత. దళిత వ్యతిరేకి సీఎం అన్న బాల్కసుమన్. సంక్షేమంపై టీడీపీపై కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు. వైఎస్ఆర్ పథకాల క్రెడిట్ ఆరోపణ. ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్య. సంక్షేమానికి పునాది అన్న కారుమూరు. ఉద్యమకారుల హామీలపై ప్రభుత్వం విజయశాంతి ఆగ్రహం. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్. పెన్షన్ ఉద్యోగాల అమలులో ఆలస్యంపై విమర్శ. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిక. ఆళ్లగడ్డ జంట హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదు. నంద్యాలలో సంచలనం రేపిన కేసులో కోర్టు తీర్పు. సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధింపు. తీర్పుతో బాధిత కుటుంబ సభ్యుల్లో భావోద్వేగం.
అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన విరూపాక్షి. 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న వ్యాఖ్య. చంద్రబాబు పాలనపై విమర్శలు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.